హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడ్ తోటి అయితే అందిస్తున్నాం. కంప్లీట్ కోర్స్ పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన వీడియోస్ అయితే యాప్లో ఉన్నాయి. శాంపిల్ క్లాస్ అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా సో పర్ మంత్కు 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్స్ని అయితే పొందవచ్చు. టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటీ, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. వీటన్నిటికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్స్, శాంపిల్ టెస్ట్లో యాప్లో ఉంటాయి. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసి మీకు నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా రెగ్యులర్గా మన ఛానల్లో కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో ఇవన్నీ మీకు అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యే విధంగా ఈ కంటెంట్ అయితే ఉంటుంది. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూసి మీకు నచ్చితే వాటికి సంబంధించిన వీడియోస్ని అయితే ఫాలో కండి. ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కోర్టుల్లో 1904 పోస్టులు అంటూ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఒకేసారి 6 నోటిఫికేషన్లు జారీ చేసిన హైకోర్టు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనం ఒక సపరేట్ వీడియో నిన్న ఈవినింగ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు కంప్లీట్గా వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే అత్యధికంగా 1226 సబార్డినేట్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఈ నెల 11 నుంచి 31 వరకు దరఖాస్తులు, వచ్చే నెల 15 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్, మార్చిలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి మనకు హైకోర్టు అయితే ఒక నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో 6 విభాగాల్లో మనకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎగ్జామినర్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెసర్ సర్వర్, అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ విభాగాల్లో మొత్తం 1904 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. సో ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా ఈ నెల 11 తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. సో నెక్స్ట్ ఈ నెల 31 వరకు దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఉంది. ఫిబ్రవరి 15 నుంచి హాల్ టికెట్లు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మార్చ్లో ఆయా పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తామని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ అయితే మనం దానికి సంబంధించి అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనకు పోస్టుల వివరాలు కూడా ఇచ్చారు. సో మహిళా అభ్యర్థులకు, పురుష అభ్యర్థులకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే చూడవచ్చు. ఇక్కడ ఎగ్జామినర్కి సంబంధించి మొత్తం 66 వేకెన్సీస్ ఉండగా సో దానిలో మహిళలకు 46, పురుషులకు 20 ఉన్నాయి. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి 77 వేకెన్సీస్ ఉండగా దానిలో మహిళలకు 54 అండ్ పురుషులకు 23 ఉన్నాయి. అండ్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 145 పురుషులకు, అదేవిధంగా 145 మహిళలకు, అదేవిధంగా 130 పురుషులకు ఉన్నాయి. మొత్తం 275 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ 97, సో 63, 34 ఉన్నాయి. అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి 163 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి అత్యధికంగా వేకెన్సీ అయితే ఉన్నాయి. 1226 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. దానిలో మనకు పురుష అభ్యర్థులకు 735, మహిళా అభ్యర్థులకు 491 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్గా ఇక్కడ చూసినట్లయితే మహిళలకు 891, పురుషులకు 1013 పోస్టులు అయితే ఉన్నాయి. 1904 పోస్టులతోటి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఈవినింగ్ ఒక వీడియో చేశాను. ఒకసారి మీరు చూడండి. దానిలో మీకు వీటికి సంబంధించినటువంటి అర్హతలు ఏమున్నాయి అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ మనకు అర్హత మార్కులు తగ్గింపు లేనట్లే అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. తుది రాత పరీక్షపై పోలీస్ నియామక మండలి స్పష్టత, ప్రాథమిక రాత పరీక్షలో తగ్గింపు నేపథ్యంలో వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఎస్ఐ కానిస్టేబుల్ల స్థాయి నియామక ప్రక్రియలో శారీరక సామర్థ్య పరీక్షలు మరో 2 రోజుల్లో ముగియడంతో తుది రాత పరీక్ష నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి దృష్టి సాధించింది. సో మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు తుది రాత పరీక్షలు నిర్వహించేందుకు ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ప్రాథమిక రాత పరీక్షల వల్లే అర్హత మార్కులు తగ్గించే అవకాశాలు ఉన్నాయా అనే సందేహాలు అభ్యర్థులు నెలకొన్నాయి. సో గతంలో జనరల్ అభ్యర్థులకు మనకు 80, ఓబీసీలకు 70, ఎస్సీ ఎస్టీలకు, అదేవిధంగా మాజీ సైనిక ఉద్యోగులకు 60 మార్కులు అర్హతగా ఉండేవి. అయితే నియామక ప్రక్రియపై గత ఏడాది ఏప్రిల్ 25న వెలువడినటువంటి నోటిఫికేషన్లో మాత్రం ప్రాథమిక రాత పరీక్ష అర్హత మార్కుల్ని అన్ని వర్గాల వారికి 60 మార్కులుగానే నిర్ణయించారు. సో ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు వెల్లడించేటువంటి తరుణంలో దీనిపై మన కేసులు అయితే నమోదు కావడం జరిగింది. అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి టైంలో సో సీఎం ఆదేశాల మేరకు అప్పుడు కట్ ఆఫ్ మార్కులు కూడా మనకు జనరల్ అభ్యర్థులకు 60, బీసీ అభ్యర్థులకు 50, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 మార్కులు కట్ ఆఫ్గా అయితే ఖరారు చేశారు. సో ప్రాథమిక రాత పరీక్ష ఫలితాన్ని ప్రకటించడం జరిగింది. అయితే ఈ క్రమంలో తుది రాత పరీక్షలోను కట్ ఆఫ్ మార్కులు తగ్గింపుపై ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అందుకు అవకాశం లేదని చెప్పేసి మనకు మండలి స్పష్టం చేసినట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో జనరల్ అభ్యర్థులకు 80 మార్కులు ఉంటాయి, బీసీ వాళ్ళకు 70, ఎస్సీ ఎస్టీ మాజీ సైనిక ఉద్యోగులకు 60 మార్కులు సాధిస్తేనే అర్హత సాధిస్తారని చెప్పేసి మండలి చైర్మన్ శ్రీనివాస్ స్పష్టం చేసినట్లుగా ఇక్కడైతే చూడవచ్చు. సో తప్పుడు సమాధానాలకు మార్కులు తగ్గవని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మనకి ఎట్లయితే మనకు ప్రిలిమ్స్లో
తప్పుడు ఏవైతే తప్పుడు సమాధానాలకు మార్కులు కలిపారు కదా, ఇక్కడ అటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ లేదు కనుక అటువంటి విధానం ఉండదని చెప్పేసి కూడా ఇక్కడ మనకు స్పష్టం చేసినట్లయితే చూడవచ్చు. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కూడా ఇక్కడ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే పోలీస్ ఫిజికల్ టెస్టులపై ప్రెగ్నెంట్లకు ఊరటం చూడవచ్చు. ముందు రాత పరీక్ష, కాన్పు తర్వాత ఫిజికల్ టెస్టులకు అర్హత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఆల్రెడీ ప్రీవియస్లో కూడా చూసాం. సో ప్రెగ్నెన్స్ ఉమెన్కి సంబంధించి మనకు TSLPRB కూడా ఒక ప్రెస్ నోట్ అయితే ఇంతకుముందు రిలీజ్ చేసింది. ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ముగిసినటువంటి పోలీస్ ఫిజికల్ ఈవెంట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు జిల్లాలకు సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం సిద్దిపేట జిల్లాకు సంబంధించి కనుక చూసినప్పుడు సో ఇక్కడ టోటల్గా 8742 మందికి ఈవెంట్స్ కండక్ట్ చేయగా దానిలో 4360 మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్లో ఉత్తీర్ణత సాధించారు. సో దానిలో మనకు మహిళా అభ్యర్థులు, పురుష అభ్యర్థులు ఇక్కడ చూడవచ్చు. పురుష అభ్యర్థులు 3185 కాగా మహిళా అభ్యర్థులు 1175 మంది వివిధ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. నెక్స్ట్ మరొక జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. హన్మకొండలో కనుక చూసినట్లయితే సో ఇక్కడ టోటల్గా 24,612 మందికి హాల్ టికెట్స్ జారీ చేయగా 21,000 మంది దానికి హాజరయ్యారు. సో 12,387 మంది అర్హత సాధించినట్లు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 57.3% అక్కడ హాజరు శాతం ఉత్తీర్ణత శాతం నమోదైనట్టు చూడవచ్చు. 3,283 మంది దీనిలో మహిళా అభ్యర్థులు ఉన్నట్లు కూడా ఇక్కడ మనం హన్మకొండ జిల్లాకు సంబంధించి చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఖమ్మం జిల్లాలో 21,809 మందికి హాజరు కాగా 12,567 మంది దీనికి క్వాలిఫై అయినట్లు కూడా మనం ఖమ్మం జిల్లాకు సంబంధించిన అప్డేట్ కూడా ఇట్లా వివిధ జిల్లాలకు సంబంధించి మనకి ఈవెంట్స్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారనే డీటెయిల్స్ కూడా ఈరోజు అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు గురుకులాల్లో 11,000 పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు. సంక్షేమ గురుకుల నియామక బోర్డు నిర్ణయం అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు తెలంగాణలో ఉన్నటువంటి SC, ST, BC మైనార్టీలతో పాటు సాధారణ గురుకులాలో 11,000కు పైగా పోస్టులకు ఒకేసారి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి గురుకుల నియామక బోర్డు నిర్ణయించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నిన్న కూడా దీనికి సంబంధించి మనం పలు న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే చూసాం. సో అంటే ఈ సంక్రాంతి లోపు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మరొకసారి మనకు వార్తా న్యూస్ పేపర్లో కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు NPDCL నోటిఫికేషన్ జారీ చేయలేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. NPDCL CMD గోపాలరావు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఒక ఫేక్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుందట. సో దానికి సంబంధించి ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో NPDCLలో ఎలాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయలేదని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గోపాలరావు స్పష్టం చేశారు. సో ఆన్లైన్ వెబ్సైట్లో 157 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు వస్తున్నటువంటి ప్రకటనలో ప్రచురణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. సో ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లో కొన్ని పత్రికల్లో 157 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయినట్లు ప్రకటన వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. సో ఇది ఫేక్ అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పినట్లయితే గుర్తుంచుకోండి. ఎవరు వీటిని నమ్మొద్దు, వీటికి సంబంధించి అప్లై చేయకండి. సో ఇక్కడ మనకు సంస్థనే చెప్తుంది TSNPDCL నుంచి ఎటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదని చెప్పేసి అయితే ఇక్కడ మనకు ఒక అప్డేట్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే అదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. NPDCLకి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి నేను డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి టాప్ 50 బిట్స్ సంబంధించిన వీడియో కూడా నేను చేశాను. ఒక 25 క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మరొక వీడియో రేపు వస్తుంది. సో ఎవరైనా చూడట్లయితే డిసెంబర్కి సంబంధించి మీరు దాంట్లో చూడండి. సో వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మరో 12 చీతాలు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మన దేశానికి మరొక 12 చీతాలు రానున్నాయి. సో వీటిని ఈ నెలలోనే సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు మనకు నమీబియా నుంచి సో 8 చీతాలను అయితే మనం భారతదేశానికి తీసుకురావడం జరిగింది. సో సెప్టెంబర్ 17 మనకు మోడీ బర్త్డే రోజు వాటిని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కూనో నేషనల్ పార్క్లో వదిలిపెట్టడం జరిగింది. ఇప్పుడు మరొక 12 చీతాలు మనకు సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనకు గత 6 మంత్స్లోనే ఈ చీతాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ 2 మనకు వార్తల్లో ఉన్నాయి కనుక గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ విషయం అయితే గడ్డ కట్టేటువంటి చలిలో తొలి మహిళా ఆఫీసర్ డ్యూటీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సియాచిన్ ఆర్మీ పోస్టులో విధులు నిర్వహిస్తున్నటువంటి శివ చౌహాన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ప్రపంచంలోనే ఎత్తైనటువంటి యుద్ధ భూమి సియాచిన్లో ఫీల్డ్ డ్యూటీ చేసేందుకు తొలిసారి మహిళా ఆఫీసర్ అర్హత సాధించారు. సో ఫైర్ అండ్ ఫ్యూరీ సాపర్స్కు చెందినటువంటి కెప్టెన్ శివ చౌహాన్ సియాచిన్ గ్లేసియర్లోని కుమార్ పోస్ట్లో డ్యూటీ చేస్తున్నారని ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి ఫైర్ అండ్ ఫ్యూరీ కోర్ ట్వీట్ చేసినట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆ ట్వీట్లో మనకి
ఏం అన్ని అడ్డంకులు బద్దలు కొడదాం అనే క్యాప్షన్తో పెట్టిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తొలి మహిళ కనుక నేమ్ గుర్తుంచుకోండి. సో శివా చౌహాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకు సియాచిన్ అనేది చాలా ఎత్తుగా ఉండేటువంటి యుద్ధ భూమి కింద మనకు చెప్తారనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఆ ప్లేస్ కూడా మనకు అక్కడ ఉన్నటువంటి కరెంట్ అఫైర్సే కాకుండా మనకు ఏది సబ్జెక్ట్ పరంగా కూడా దానికి సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో 27 మందికి ప్రవాస భారతీయ సమ్మాన్ పురస్కారాలు అంటూ చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే వచ్చాయి. మరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. నెతన్యాహు కుటుంబ స్నేహితురాలు రీనాకు ప్రవాస భారతీయ సమ్మాన్ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రవాస భారతీయ దివాస్ అనేది ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్లో అయితే జరగనుంది. సో ఈ కార్యక్రమంలో ఈ ప్రవాస భారతీయ సమ్మాన్ పురస్కారాలు అయితే ఇవ్వనున్నారు. సో దీనిలో మనకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ కూడా ఉన్నారు. ఇక్కడ విషయం అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కుటుంబానికి స్నేహితురాలైనటువంటి ప్రవాస భారతీయురాలు ప్రముఖ పాకశాస్త్ర నిపుణురాలైనటువంటి రీనా వినోద్కు ఈ పురస్కారం ఇవ్వనట్లు సో ఇక్కడ ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో మిగతా వాళ్ళ డీటెయిల్స్ మనకు ఈ అవార్డ్స్ మనకు ఏదైతే ఇప్పుడు జరగబోయేటువంటి కార్యక్రమంలో ఇచ్చిన తర్వాత తెలిసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇది గుర్తుంచుకోండి. ఇజ్రాయెల్ ప్రధాని ఎవరైతే బెంజమిన్ నెతన్యాహుకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క రిలేటివ్కి ఇది వచ్చినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు విశ్వగురువుగా భారత్ అంటూ చూడవచ్చు. మానవ జీవితానికి దిక్సూచి దీన్ని ప్రపంచం అంగీకరించింది. సో ఆధ్యాత్మిక జ్ఞానంతోనే ప్రశాంతత. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సో భువనగిరి జిల్లాలో సైలెన్స్ రీట్రీట్ను ప్రారంభించినటువంటి మనకు రాష్ట్రపతి గారు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఏంటంటే వర్చువల్గా స్టార్ట్ చేస్తారు. రాజస్థాన్ నుంచి వర్చువల్గా నిన్న మనకు భువనగిరి జిల్లాలో ఈ సైలెంట్ రీట్రీట్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఒక ఆధ్యాత్మిక మందిరం అనమాట. దాన్ని మనకు నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఒక వర్చువల్గా స్టార్ట్ చేశారనమాట. సో రాష్ట్రపతి స్టార్ట్ చేశారు కనుక ఇవి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో రీసెంట్గా ఈ సైలెన్స్ రీట్రీట్ను ఎవరు ప్రారంభించారని చెప్పేసి అడగవచ్చు, లేకుంటే ఎక్కడ ప్రారంభించారని చెప్పేసి అడగవచ్చు. భువనగిరి జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే భారత జాతికి సావిత్రిబాయి పూలే ఆదర్శనీయం అంటూ చూడవచ్చు. జయంతి సందర్భంగా ఆమె ఔన్నత్యాన్ని స్మరించుకున్నటువంటి సీఎం కేసీఆర్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు నిన్న సో సావిత్రిబాయి పూలే జయంతి. సో మనకు దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఈమెకు పేరుగాంచింది. సో ఈమెకు సంబంధించిన వేడుకలు అయితే జరగడం జరిగింది. సో ఎన్నోవ జయంతి వేడుకలను చేసుకున్నామనేది కింద కామెంట్ చేయండి. సో నిన్న డేట్ గుర్తుంచుకొని ఇటువంటి డైరెక్ట్గా ఆడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ విషయం అయితే భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించలేమని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూడవచ్చు. మంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించలేం. ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. సో పరిష్కారం చూపవలసినటువంటి బాధ్యత పార్లమెంటుదే. జస్టిస్ నాగరత్న అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు భావ ప్రకటన స్వేచ్ఛపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు భావ ప్రకటనపై అదనపు పరిమితులు విధించలేమని స్పష్టం చేసింది. సో సమిష్టి బాధ్యత సూత్రాన్ని వర్తింపజేసినప్పటికీ ఓ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రభుత్వానికి ఆపాదించలేమని చెప్పేసి స్పష్టం చేసినట్లు ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి మనకు 19.2 అంటే మనకి ఏదైతే క్లాస్ 2 ఆర్టికల్ కింద నిర్దేశించినటువంటి మినహాయింపు వారి భావ ప్రకటన స్వేచ్ఛకు ఎటువంటి అదనపు ఆంక్షలు విధించలేమని చెప్పేసి చెప్పిందనమాట. మనకి ఇటీవల కాలంలో ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి చాలా అంశాలు ఉంటున్నాయి. ఆర్టికల్ 19కి సంబంధించి అందులో ఉన్నటువంటి మనకి ఏవైతే సబ్ ఆర్టికల్ 6 ఉంటాయో వాటన్నిటి గురించి క్లియర్గా చదవండి. కంపల్సరీ బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దానిపైన ఉన్నటువంటి కేసెస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అదే న్యూస్ మనకి ఇంకా మరొక దగ్గర కూడా రావడం జరిగింది. యాక్చువల్లీ ఈ కేసు ఏంటంటే మనకు ఉత్తరప్రదేశ్లో మనకు ఒక 2016లో ఒక కేసు అయితే నమోదు కావడం జరిగింది. సామూహిక అత్యాచారం చేశారు ఒక మహిళను. సో ఆ విషయంలో అక్కడ ఉన్నటువంటి మంత్రి ఒక అజం ఖాన్ అనేటువంటి వ్యక్తి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సో దాన్ని అనుసరించి అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి అప్పుడు కోర్టులో కేసు ఇస్తే సో ఆ కేసుకు సంబంధించి మనకి ఇప్పుడు సో మనకు హైకోర్టు అయితే తుది తీర్పును అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశం అయితే తెరపైకి వచ్చింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.